రాజాసింగ్ పై పోటీకి సిద్దమవుతున్న మాధవిలతకు బీజేపీ అధిష్టానం చెక్ పెట్టబోతోందా? అక్కడి నుంచి లోకల్ లీడర్స్ ని బరిలోకి దించాలని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు స్థానిక బీజేపీ నాయకులు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలత తనను తాను ప్రకటించుకోవడాన్ని బీజేపీ గోల్కొండ జిల్లా మాజీ అధ్యక్షుడు వి పాండు యాదవ్ ఖండించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారన్నారు. ఎవరు పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, ఈ సమయంలో మాట్లాడవద్దని పాండు యాదవ్ సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. గోషామహల్ నియోజకవర్గం సంబంధించి మాధవిలత చేసిన వ్యాఖ్యలు అంటే ఇటీవల కాలం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన క్రమంలో బీజేపీ అధిష్టానం అతని పార్టీ సభ్యత్వం సంబంధించిన రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో త్వరలో ఉప ఎన్నిక వస్తుందేమో అని చెప్పేసి ఇప్పటికే బీజేపీలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఆసక్తి పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మొన్న మాధవిలత అంటే గతంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి మాధవిలత మొన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీలో పెద్ద చిత్తు రాజేస్తున్నాయి. సో మాధవిలత స్వతహాగానే గోషామహల్లో తాను ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ప్రకటించడంతో ఆ బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాధవిలత తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు రాజాసింగ్ ను సంబంధించి చెక్కు పెట్టడానికి గోషామహల్లో బీజేపీ స్ట్రాంగ్ అవడానికి పార్టీ అధిష్టానము వ్యూహాలు పంతుంది. సో రాజాసింగ్ లేకుండా కూడా గోషామహల్లో బీజేపీ జెండా ఎగరవేద్దామని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు పోటీ చేస్తారు నెక్స్ట్ అంటే ఆ ఇన్ఛార్జ్ గోషామహల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారు, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీ తరఫున ఎవరు అభ్యర్థిగా రంగంలోకి దిగుతారు అనే దానిపైన చర్చ జరుపుతున్న క్రమంలో మొన్న మాధవిలత తానే రంగంలో ఉంటాను, అవసరమైతే రాజాసింగ్ ను ఓడిస్తాను. ఎందుకంటే గతంలో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కు అసెంబ్లీకి ఎన్ని ఓట్లు వచ్చాయో దానికన్నా ఎక్కువ నాకు మొన్న లోక్సభ ఆ నియోజకవర్గం నుంచి వచ్చాయి. సో ఖచ్చితంగా తనము అక్కడ మంచి పట్టు ఉంది ఆ నియోజకవర్గం పైన, అక్కడ నాకు టికెట్ వచ్చి పోటీ చేస్తే నాకు ఇస్తే పోటీ చేస్తే ఖచ్చితంగా నేనే విజయం సాధిస్తానని చెప్పేసి ప్రకటించింది. సో ఆ మాధవిలత వ్యాఖ్యల పైన స్వతగానే తనకు తాను అభ్యర్థిగా రంగంలోకి దిగి అసెంబ్లీ అంటే గోషామహల్ అసెంబ్లీ నుంచి ఉప ఎన్నిక వస్తే రంగంలో దిగుతామని ప్రకటించడం పట్ల బీజేపీ కొంతమంది హైదరాబాద్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే గోల్కొండ జిల్లా మాజీ అధ్యక్షుడు పాండు యాదవ్ సీరియస్ అయ్యారు. సో మొత్తంగా కూడా మాధవిలత వ్యాఖ్యలను ఖండించాడు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరు అక్కడ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇలా అధిష్టానం నిర్ణయించేంత వరకు ఎవరు తమకు ఇష్టానుసారంగా వచ్చినట్లు మాట్లాడకూడదని చెప్పేసి కూడా సూచించారు. సో అంతేకాదు ఇది కేవలం ఎవరికి పడితే కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా నియోజకవర్గాల గురించి పోటీ చేయడం గురించి మాట్లాడితే అది అధిష్టానం యొక్క పరిధిని దాటి పార్టీ పరిధిని దాటి ప్రవర్తించినట్టు అవుతుంది. రాజాసింగ్ ఇలాగనే వ్యవహరించి పార్టీకి దూరం అయ్యారు. సో మిగతా నేతలు కూడా అదే రాజాసింగ్ లాగా వ్యవహరిస్తే వారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. సో ఏం చేయాలన్నా, ఎవరు అధ్యక్షుడు చేయాలన్నా, ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దించాలన్నా నిర్ణయించేది అధిష్టానమే. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ కాబట్టి అందరూ కూడా నాయకులంతా సమన్వయంతో ఉండి గోషామహల్ కావచ్చు, ఇదే ఇతరత్ర హైదరాబాద్ సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు తొందరపడి చేయొద్దని చెప్పేసి పాండు యాదవ్ సూచించారు. సో మొత్తానికి గోషామహల్ సంబంధించి ఒకవేళ ఉప ఎన్నిక వస్తుందో రాదో తెలియకుండానే బీజేపీలో ఒక గోషామహల్ నియోజకవర్గం చుట్టూ ఆసక్తికర చర్చ రచ్చ జరుగుతూ ఉంది. ఎన్నికల్లో అప్పుడే ఉప ఎన్నిక వస్తున్నట్టు తామే రంగంలోకి దిగబోతున్నట్టుగా ప్రచారం చేసుకోవడంపై మాత్రం ఇతర రాజకీయ పక్షాలు కావచ్చు, తెలంగాణ రాజకీయ పక్షాలు మాత్రం ఒక రకమైన ఆసక్తిగా చర్చ జరుగుతోంది. అసలు ఉప ఎన్నికలు వస్తాయో రావో కానీ బీజేపీలో మాత్రం గోషామహల్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు కొంతమంది నేతలు. రాజాసింగ్ అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా, బీజేపీ ఏమైనా స్పీకర్ కు లేఖ రాస్తుందా, ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సిన అంశము. అసలు ఉప ఎన్నికే వస్తుందో రాదని తెలియకుండానే ఈ నేతలు ఎందుకు ఇంత ఉత్సాహపడుతున్నారు, తొందరపడుతున్నారు అని చెప్పేసి
బీజేపీ క్యాడర్ తో పాటు కొంత తెలంగాణ సర్కిల్ హాట్ చర్చ జరుగుతోంది. సో మొత్తంగా గోషామహల్ ఉప ఎన్నిక వస్తే గోషామహల్ నియోజకవర్గం మాత్రం బీజేపీలో మరొక కొత్త చిచ్చుకు దారితీసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో నేతలు ఇప్పటికే ఎవరికి వారు రంగంలో దిగాలని, గోషామహల్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని, అభ్యర్థిగా ఉప ఎన్నిక వస్తే బరిలోకి దిగాలని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మాధవిలత వ్యాఖ్యలు ఖండిస్తూ పాండ్యారావు చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ బీజేపీలో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు బీజేపీలో మహిళా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మాధవిలతకు టికెట్ ఇచ్చే ఆలోచన చేసే అవకాశం ఉందా? అసలు బీజేపీ వైఖరి ఏంటి మాధవిలతపై? అంటే వైశాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మొన్నటి అధ్యక్షుడి ఎన్నిక రామచంద్రరావును అధ్యక్షుడు ఎన్నిక తీరును చూస్తుంటే, అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన విధానం చూస్తుంటే అధిష్టానం ఆలోచన మిగతా అంటే మనం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఆలోచించుకుంటున్నారో రాజకీయ వర్గాల్లో ఉన్నట్టుగా ఆలోచనకు భిన్నంగా ఉంటుంది ప్రతిసారి. సో గతంలో కూడా బండి సంజయ్ ని తప్పించి ఉన్న ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి పెట్టడం, ఇప్పుడు అందరూ కూడా బీసీనే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు. ఈటల రాజేందర్ లేకుంటే అరవింద్, ఇలా ఎవరి పేరు అట్లా వచ్చింది బీసీలను అధ్యక్షుడు చేస్తారని. కానీ అనూహ్యంగా ఒకసారిగా రామచంద్రరావును అధ్యక్షుడు చేసింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రకరకాల పేర్లు ప్రచారం జరుగుతున్నా అప్పటి ఉన్నట్టి పరిస్థితులకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి మాధవిలత హైదరాబాద్ మొన్న పార్లమెంట్ లోక్సభ నుంచి పోటీ చేయడంతో ఇటీవల హైదరాబాద్ బీజేపీలో కాస్త యాక్టివ్ గా ఉండడం వల్ల తన చుట్టూ రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మొత్తంగా కూడా మాధవిలత పేరు కనబడుతుంది. కానీ అధిష్టానంకు అంతకు ముందు గోషామహల్ కు రాజా సింగ్ తో పాటు సెకండ్ క్యాటర్ ఇతరత్ర గోషామహల్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకులు కావచ్చు, ఇతరత్ర సీనియర్ నాయకులు కావచ్చు, సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఎంతో మంది ఉన్నారు. సో అందరూ పార్టీలో మొదటి నుంచి ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న అందరిలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఎవరు కూడా తొందరపడొద్దని చెప్పేసి కొంత సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. ఏదైనా అధిష్టాన నిర్ణయమే. ప్రస్తుతానికి మాధవిలత యాక్టివ్ గా ఉంది. సో మొన్న లోక్సభ ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ లో లోక్సభ పరిధిలో కూడా తనకంటూ బీజేపీతో పాటు వ్యక్తిగతంగా హైదరాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. సో ఇప్పుడు అదే ఒక యాక్టివ్నెస్ ఇప్పుడు గోషామహల్లో ఎన్నికలు నిలబడుతుందా లేదా, నిలబడడానికి తను ఉత్సాహపడుతుంది. కానీ అధిష్టానం అల్టిమేట్ గా అధిష్టానమే క్యాండిడేట్ ఎవరో నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే మాధవిలతనో లేకుంటే ఇంకో పలానా పేరు ఖరారవుతుందని చెప్పడం మనము చాలా ముందస్తు అవుతుందని చెప్పొచ్చి అనుకోవాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఈ నెల 12వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు గోషామహల్ అసెంబ్లీకి వచ్చి ఆయన యొక్క అభినందన సభలో హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో ధైర్యం చెప్పడం జరిగింది. కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి పనిచేయడం మూలంగానే భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉందని, హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తలకు అందరికీ మేము అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నది. ఈ క్రమంలో మాధవిలత అనే ఇంతకుముందు పార్లమెంటుకు కొట్లాడిన అభ్యర్థి, నేను గోషామహల్ అభ్యర్థినని, ఎన్నికల సమయంలో నేను గోషామహల్లో కొట్లాడుతానని, నేను హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జినని ఆమెనే స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఇది విన్న కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కొంత విస్మయానికి గురై నిరుత్సాహపడుతూ పార్టీ కార్యక్రమాలన్నీ మళ్ళా చెప్పబడడం జరిగింది. కాబట్టి పార్టీ అధిష్టానానికి నా యొక్క వినతి ఏంటంటే, ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవద్దని, ఇంక ఇది ఎన్నికల సమయం కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు సరైన వ్యక్తిని పార్టీ నిర్ణయిస్తుందని, ఏ వ్యక్తిని పార్టీ నిర్ణయించినా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మేమందరం కార్యకర్తలకు సరిదిద్ది చెప్పడం జరిగింది. దాంతో తిరిగి అందరూ కూడా కార్యాచరణలోకి దిగడం జరిగింది. పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఎలక్షన్ల గురించి, అభ్యర్థి గురించి ఇప్పుడే ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని మనవి.